నా రంగుల మొలకమ్మ చిలుకలు కొట్టని పండోటిస్తా చిట్టి ఇవ్వమ్మ బాగా చూడమ్మా ఇక్కడ ఏం రాసుందమ్మా చీరె కట్టని చండి రాణికి జోడి ఎవరమ్మా నువ్వు కిందకి దిగి వస్తావా కను పైకి రమ్మంటావా నడి మధ్యతో కాడిస్తావా అసలే ఇది రావణ లంక చెయ్యొద్దే నన్ను ఇంకా తయారా నా పైన ఇంకా చిలకమ్మ నా రంగుల మలకమ్మ చిలకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం హార్టీ వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను పార్ట్ బై విజయలక్ష్మి డీర్మన్ పొగళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ ఎస్ మళ్ళీ వచ్చేసాను అండ్ ఈ రోజు కూడా ముగ్గురు సూపర్ డూపర్ ఎనర్జెటిక్ లక్ష్ములు రెడీగా ఉన్నారు మరి ఆ లక్ష్ములు ఎవరో చూసేద్దాం లెట్స్ వెల్కమ్ ద లక్ష్ములు ఫర్ టుడే Yo, 1 to the 3 to the 4 entry to my jai show tiger galore so hardcore ye sare no do ya hill jai flow ye rangu rangu cycle ekki tingu ranga vachinale pillagaadu ye tingu tingu bellu kotti mundu side ekkamantu belchinadu నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చెయ్యకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు హెడుడు హడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు పెళ్లిపట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి బ్యూటిఫుల్ సారీస్ ఏ రంగు రంగు సకలకి టింగు రంగ వచ్చినాడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు వెల్కమ్ లక్ష్ములు వెల్కమ్ టు గోల్డ్ రష్ థాంక్యూ సో మా లక్ష్ములు వచ్చేసారు కాబట్టి మా లక్ష్ములతో మాట్లాడే ముందు ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి సో కరెక్ట్ గా 1987 లో ఇదే రోజున డస్కీ సీసైడ్ స్పారో అనే పక్షి అంతరించిపోయింది సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే పొల్యూషన్ ని కనుక తగ్గించి నేచర్ ని కాపాడుకుంటే ఇలాగా పక్షులు అంతరించిపోవడం చాలా తగ్గుతుంది సో అలాగే మనుషులు కూడా అందరూ హ్యాపీగా పొల్యూషన్ లేకుండా బతకొచ్చు అనమాట అంతే కదా అర్థమైందా వాట్స్ యువర్ నేమ్ నా పేరు స్నేహ హాయ్ స్నేహ నేను లింగంపై నుంచి వచ్చాను ఓకే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా వెరీ గుడ్ సో నీ పేరు నా పేరు అనుష వావ్ అనుష నేను భువనగిరి నుంచి వచ్చాను బీటెక్ సెకండ్ ఇయర్ వెరీ గుడ్ జుట్టుకి ఏం పెట్టి పెంచుతున్నావు అంతా ఎంత హెల్తీగా ఉంది తెలుసా నీ హాబీస్ ఏంటి హాబీస్ సింగింగ్ డాన్సింగ్ వెరీ గుడ్ నీ పేరు హాయ్ శ్రీ నా పేరు శ్రావణి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకే నాది ఇంటర్ కంప్లీట్ ఓకే నేను మీలా ఉంటాను అంటారు లైక్ యువర్ సిస్టర్ అండ్ ఐమ్ యువర్ యంగర్ సిస్టర్ చూడ్డానికా లేదా లైక్ పర్సనాలిటీ వైజ్ ఫిగర్ వైజ్ కలర్ వైజ్ లేదు నాన్న నువ్వు కొంచెం సన్నగా ఉన్నావు బాగున్నావు సో శ్రావణికి ఎవరెవరైతే ఫ్రెండ్స్ నాలాగా ఉంటున్నాను అంటున్నారు ఒకసారి నన్ను చూడండి శ్రావణి కూడా చూడండి శ్రావణి యూఆర్ వెరీ బ్యూటిఫుల్ యూఆర్ వెరీ థిన్ టు సో ముందుగా మీరు ముగ్గురు కూడా చాలా చాలా బంగారం గెలుచుకోవాలని కోరుకుంటూ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా పాటలు పాడేసుకుందామా 6 గ్రాముల బంగారకి మేము ఆడబోతున్నాము 2 రౌండ్ నెంబర్ 1 లో సో చూద్దాం ఎవరైతే గెలుచుకుంటున్నారో సో రౌండ్ నెంబర్ 1 పాటకి ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ సరే పాటలు బాగా పాడతావా నాన్న ఏదో అలా నీ పాట ఏంటో చూద్దాం సాంగ్ ప్లీజ్ రామ్ సక్కనోడా రామ్ సక్కనోడా రాజ్ కుమారుడు సినిమాలోని సాంగ్ మహేష్ బాబు రామ్ సక్కనోడా రామ్ సక్కనోడమ్మ రాక 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 వచ్చింది అయ్యో రామ్ కల్లోకి
కల్లోకి వచ్చింది మేనబావ కల్లోకి వచ్చింది మేనబావ కళ్ళ ముందుకు వచ్చినాడు ఎదుర్కోవా. రామ్ సక్కనోడమ్మ రాత్రిపూట ఏమొస్తుంది? చందమామ. పాడు. రామ్ సక్కనోడమ్మ చందమామ రాక రాక వచ్చింది అయ్యరామ కల్లోకి వచ్చింది మేనబావ. సూపర్. టైమ్ అప్. స్టార్టింగ్ లోనే నువ్వు ముఖేష్ యాడ్ లాగా బిహేవ్ చేస్తావు తెలుసా. హలో, నా పేరు స్నేహ. బహుశా నేను రౌండ్ నెంబర్ 1 లో పాట పాడకపోవచ్చు, ఎందుకనంటే నాకు పాట రాదు కాబట్టి. పాప నీకు వచ్చే ఈ సాంగ్ ట్రైల్ చేయి ఒకసారి. రామ్ సక్కనోడమ్మ చందమామ రాక రాక వచ్చినాడు అయ్యో రామ కల్లోకి వచ్చాడు మేనబావ కళ్ళ ముందుకు వచ్చినాడు ఎదుర్కోవా. ఓకే, సో నువ్వు ఎలాగో సాంగ్ పాడలేదు కాబట్టి స్నేహ, సో నువ్వు చెప్పిన ఆన్సర్స్ కరెక్టా రాంగా చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. కళ్ళ ముందుకు వచ్చినాడు ఎదుర్కోవా. అయ్యయ్యో, ఒక్కటి సరిగ్గా చెప్పలేదు. సందమామ కూడా నేను క్లూ ఇచ్చాను నేను నీకు. సో ఏమర్థమైంది? ఆ 2 గ్రాముల బంగారం నీకు కాదు, మా డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఐఎమ్ సో సారీ. నా పేరు స్నేహ. నా పేరు స్నేహ. నా బహుశా నేను ఇంకా పాటలు పాడకపోవచ్చు. నేను పాడతాను కానీ నాకు రాదు. నీకు రాదా? కానీ డాన్స్ మాత్రం చేస్తాను. కానీ డాన్స్ మాత్రం సూపర్ గా చేస్తా. కల్లోకి వచ్చినట్టు మేన బావ కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా. కల్లోకి వచ్చినట్టు మేన బావ కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా. అత్తారు పన్నీరు అద్దుకోవే ఆ మీద సిక్కినేలు అందుకోవే. పాట అక్కడ వచ్చినప్పుడు పాడలేకపోయింది కానీ ఇందాక డాన్స్ వేసినప్పుడు పాడిన సక్కనాడం చందమామ ఎంత బాగా లిప్సింగ్ ఇచ్చినావు తల్లి. దీన్నే అంటారు మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. మరి మా అనుష ఏం చేస్తుందో చూద్దాం. పాడతావా అనుష? ట్రై చేస్తా. ఓకే సరే, సాంగ్ ఏంటో చూద్దాం. సాంగ్ ప్లీజ్. భీమవరం బుల్లోడు పాలు కావాలా మురి పాలు కావాలా జుంప చక్కుం. నర్సపురం నర్సమ్మ నీ చక్కెర చుమ్మా పచ్చి పాల మీగడ ఇంకి చికెన్ డింక్. ఏం చక్కెర చుమ్మా? భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా నర్సపురం నర్సమ్మ. ఏముంది? ఎలా ఉంది ఆమె చక్కెర చుమ్మ? ఎలా ఉంది? బాగుందా? నైస్ గా ఉందా? నర్సపురం నర్సమ్మ చక్కని చక్కగా ఉందమ్మా నీ చక్కెర చుమ్మ. నర్సపురం నర్సమ్మ 10 సెకండ్లే ఉంది. కమాన్ 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 నర్సమ్మ. అరే నీ చక్కెర సూపర్. టైమ్ అప్. ఏంటి పాప ఇది? చక్కగుందిలే నీ చక్కెర చుమ్మనా? ఓకే, మరి రైట్ ఆన్సర్స్ ఏందో చూద్దామా? బట్ రైట్ ఆన్సర్స్ చూసే ముందు ప్యారడీ పాట పాడాలి. నీకు ఇస్తున్న పదం ఏంటంటే కుఫ్లీ. భీమవరం బుల్లోడ పాలు కావాలా కుఫ్లీ కావాలా దుంప చుకుం దుంప చుకుం దుంప చుకుం దుం. నర్సపురం నర్సమ్మ కుఫ్లీ గుందమ్మ నీ చక్కెర చుమ్మా దుంప చుకుం దుంప చుకుం పచ్చి పాల కుఫ్లీ అచ్చ తెలుగు ఆవడ పెదవుల్లోనే దాచవమ్మో. ఓ అదనమాట. నువ్వు చెప్పినవి ఎలాగో పూర్తి చేయలేకపోయావు. బట్ రైట్ ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా? రైట్ ఆన్సర్స్ ప్లీజ్. నరసపురం నరసమ్మ నైసుగుండమ్మ నీ చక్కెర చుమ్మ. నైసుగుందమ్మా నీ చక్కెర చుమ్మ పచ్చిపాల మీగడ అచ్చ తెలుగు ఆవడ. దూల తీరింది. అదనమాట.
2 గ్రాములు మాకు. సో కాన్సన్ట్రేట్ చేసి బాగా నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నాయి కూడా పట్టించుకుంటే బాగుంటుంది. ఏమంటావు? అంతే, మీరు ఏదంటే నేను అదే అంటా. నిజంగానా? అంతే అక్క. సరే, నీ సాంగ్ రెడీగా ఉంది, మరి చూసేద్దాం. సాంగ్ ప్లీజ్. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, ముద్దు తోంది రోయ్, ఏ రూపురా ఏ రంగురా. అక్క క్లూ. అదే నువ్వు ఒకవేళ బస్ స్టాప్ లో నిల్చుంటే ఎంతమంది పాడతారో తెలుసా ఈ పాట నేను చూసి? హాయ్ రే హాయ్, హాయ్ రే హాయ్ పనస పండు రోయ్, జామ్ పండు రోయ్, కదులుతోంది రోయ్, కళ్ళు ముందు కదులుతోంది రోయ్, ముద్దుగా ఏ రూపురా ఏ రంగురా, ఏ రూపురా ఏ రంగురా. కన్నా అయ్యా బాబోయ్. సూపర్, టైమ్ అప్. ఎవరికి రాదా ఈ సాంగ్? ఎవరైనా పాడితే వాళ్ళకి 1 గ్రామ్ బంగారం ఇస్తాను. నో? సో ప్యారడీ పాడైతే చింతపండు. హాయ్ రే హాయ్ చింతపండు రోయ్, ముందు కదులుతోంది రోయ్, ముద్దుగా ఏ రూపురా ఏ రంగురా. నాకు అది కూడా రాదు. ట్యూనే మార్చేస్తున్నావా? ఏ రూపురా అంటే నా వర్జన్ లో నేను పాడుతున్నాను. నీ వర్జన్ లో పాడుతున్నావు. మ్యూజిక్ డైరెక్టర్ గారు చూస్తే నీ మీద కేసు ఇస్తాను. వద్దు. ఏ రూపురా ఏ రంగురా, ఏ రూపురా ఏ రంగురా, చింతపండు అంత కన్ననా. అయ్య బాబోయ్. అసలు ఆ ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. అయ్య బాబోయ్, అలాగైపోయింది అనమాట. ఆఖరికి నువ్వు కూడా 2 గ్రాములు బంగారం గెలుచుకోలేదు. ఇప్పుడు నేను సంగవి, నువ్వు మాస్ మహారాజా రవితేజ. ఈ పాటకు అట్లీస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తావో అది చూద్దాం. ఓకేనా? దా. ఏదో క్యారెక్టర్ ఇచ్చినాను కదా అని మాస్ మహారాజాగా నన్ను ఇష్టం వచ్చినట్టు ఏడిపిస్తారు కదా. ఇప్పుడు క్యారెక్టర్లు మారుస్తాను. నేను రవితేజ, మీరు 3 సంగవులు. నేను ఎట్లా ఏడిపిస్తాను మీరు చూడండి. ఎంత ముద్దుగున్నో తెలుసా అలా పడితే కూడా. చాలా అందంగా పడ్డావు. నన్ను ఇప్పటివరకు స్టేజ్ మీద పడుకోబెట్టిన వాళ్ళు లేడు తెలుసా. నువ్వు ఏం చేస్తావు? ఏదైనా మన వర్జన్ గుర్తు పెట్టుకోవాలి కదా. ఏం గుర్తు పెట్టుకోవాలి? గుర్తు పెట్టాలి షో ఇలా చేశారు అని. మీ పర్ఫార్మెన్స్ చాలు, దయచేసి మీరు వెళ్ళిపోండి. ప్రస్తుతానికి మనం చాలా రేటింగ్ ఇచ్చేసాం. వెళ్ళిపోండి. వెరీ గుడ్, చాలా బాగుంది. ముగ్గురికి వందనాలమ్మా, వందనాలమ్మా. ఆఖరికి నువ్వు కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఆ 2 గ్రాములు నీకు క్యాన్సల్ అయిపోయి నాకే వస్తాయి. ఆ పడినందుకన్నా నాకు రావాలి, తీసేసుకుంటున్నా. హాస్పిటల్ వెళ్ళొచ్చినావా అక్క? హాస్పిటల్ వెళ్ళొచ్చిన డాక్టర్ అన్నారు చాలా అన్నాడులే.
మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ ఇప్పుడు నేను వీళ్ళని కొట్టేస్తాను నేను అట్లా చేస్తే. నువ్వు నాకు సపోర్టా? ఏంటి సపోర్ట్ ఇస్తున్నావు? నీకు చెప్తున్నా. వద్దు వద్దు నేను అక్కడికి. నా బంగారం అంటే అది నన్ను చూసి నేర్చుకోండి. అనుష అనుష అంటే నా బంగారం, బంగారం అంటే నా అనుష. అబ్బా అనుషకి కే పెట్టి అనుష్కని చేయకపోతే చూడండి. బాహుబలి 2 కదా. అందుకే మా డాడీ లాస్ట్ కి కే పెట్టకుండా ఫ్రంట్ కే పెట్టాడు. మీ డాడీ పెట్టిన కేని తీసేసి నేను కే మధ్యలో పెట్టి నేను అనుష్కని చేస్తున్నా. చూడు ఈరోజు అదన్నమాట నా బంగారం లాగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 లో 3 గ్రాముల బంగారం. సో ముగ్గురికి 9 గ్రాముల బంగారం రావాలని అంటే మీరు ఈ గేమ్ సరిగ్గా ఆడాలి. రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేసేద్దామా? రౌండ్ నెంబర్ 2 నువ్వు నేను జంట. దీనికి క్యాప్షన్ లేదంట. సెటప్ రెడీగా ఉంది. సో రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను మిమ్మల్ని. చిన్నపిల్లలకు మాత్రమే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? చిన్న చిన్న నిక్కర్లు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కూడా వేసుకుంటాను చిన్న చిన్న నిక్కర్లు వేసుకోకుండా కూడా తిరగచ్చు. సూపర్ పర్ఫెక్ట్. చిన్న చిన్న నిక్కర్లు వేసుకోకుండా కూడా తిరగచ్చు. నువ్వు చెప్పు. ఏదంటే అది కొనిపిస్తారు. ఏదంటే అది కొనిపిస్తారు. అమ్మో ఈ మధ్య మమ్మీ డాడీ చాలా లిమిటెడ్ గానే కొనిపిస్తున్నారు. ఇంకా చెప్పు. చెప్పండి. చిన్న పిల్లలకి మాత్రమే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? మనం ఇప్పుడు చాక్లెట్స్ తిందామంటే లావ్ అయిపోతారు వద్దు అంటారు. అదే చిన్న పిల్లలు అడగగానే ఇచ్చేస్తారు. పళ్ళు పుచ్చిపోతాయి అని అంటారు కదా. కాదు మోస్ట్లీ పళ్ళు పుచ్చిపోయి అంటారు కానీ ఇస్తారు ప్రేమ ఇస్తారు. అదే మనకి ఏమంటే వద్దు ఫ్యాట్ అయిపోతారు అది వస్తుంది ఇది వస్తుంది అంటారు. ఇంకోటి చెప్పండి అనుష, చిన్నపిల్లలకి ముక్కు కారితే మనం వెళ్ళి తీయాలి కానీ మీకు ముక్కు కారితే తీస్తారా ఎవరైనా? అది కాకుండా వాళ్ళు అది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఏదేమనుకున్నా కానీ చిన్నతనమే చాలా బెస్ట్. స్కూల్ డేస్ చిన్నప్పుడు బాగా మనల్ని ఎత్తుకునే ఉంటారు కదా. ఓకే సో ముందుగా ఇప్పుడు ఈ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. స్నేహ నీ అకౌంట్ ఓపెన్ చేద్దాం దా. సరే ఇప్పుడు నీ కాంబినేషన్స్ ఏమొస్తాయో చూద్దాం. ఓకే 3, 2, 1 ఓపెన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ. నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ. పర్లేదులే అదొక్కటే కాలేదు కాబట్టి ఇద్దే నేను పెడతా. పెట్టినంత మాత్రం ఏం లాభం? అవి కరెక్టా రాంగ్ అది కదా ఆన్సర్. ఇక్కడ పాప కాంబినేషన్ ఏం చెప్పది? ఇష్టం మూవీ ఎక్కడ పెట్టావు? శరణ్ దగ్గర పెట్టావు. శరణ్ ఏంటి? ఇష్టంకి శరణ్ కి ఏంటి? శరణ్ అంటే మూవీయా? శరణ్ అంటే మూవీయానా? ఓకే శ్రియా కాదు. శ్రియకి ఏం పెట్టావు నువ్వు? విక్రమ్ కే కుమార్. ఏంటది? శ్రియకి విక్రమ్ కే కుమార్ గారికి ఏంటి ఏంటి అని అడుగుతున్నాను నేను. అదనమాట. ఫైనలీ నీకేం అర్థమైంది? కాంబినేషన్స్ చెప్పేస్తాను చూడు నేను. ఇష్టం వచ్చేసి విక్రమ్ కే కుమార్, శ్రియా శరణ్, నాగేశ్వరరావు మనం, ఇలియానా దేవదాసు అండ్ రామ్ పోతినేని. ఎన్ని గ్రాముల బంగారం రావాలి? 1 గ్రామ్. ఓకే వెరీ గుడ్. సో ఇప్పుడు మా అనుష్క పాప దా. అనుష్క కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా పెట్టేద్దాం. అనుష్క నేను అంటున్నాను కాబట్టి ఏదైనా అనుష్క సినిమా ఏదైనా మంచి డైలాగ్ చెప్పు. పుల్లలు ఏరుకుంటుండు. తల్లి ఇంకెన్ని రోజులు తల్లి నీకు ఈ కష్టాలు? నేను చెప్పేది విను. నిన్ను ఇక్కడ నుంచి పంపించేస్తాను. వెళ్ళి నీ కొడుకు ఎక్కడున్నాడో వెతుక్కో. తల్లి ఈ పుల్లలు ఏంటి తల్లి? కట్టప్ప కట్టలు ఏరుకోవడానికి నేను ఏమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? కట్టలుగా తల్లి పుల్లలు.
పుల్లలు ఏరుకోవడానికి నేను ఏమైనా పిచ్చిదా అని అనుకుంటున్నావా? వాడికి చితి పేరుస్తున్నాను. ఎవరికి? బల్లాలదేవా. ఇప్పుడు కొంచెం ఇంకొంచెం సీరియస్ ఎమోషన్ చెప్పాలనంటే మా శ్రావణి ఎలా చెప్తుంది చూపిస్తుందా? దా శ్రావణి. రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. తల్లి ఇంకా ఎన్ని రోజులు పుల్లలు ఏరుకున్నాడు? కమ్ ఆన్, లెట్స్ గో, లెట్స్ కిల్ దట్ ఫెలో. కమ్ ఆన్ తల్లి. ఏం చేస్తున్నావు కట్టప్ప? పుల్లలు ఏరుకోవడానికి నేనేమైనా పిచ్చిదా అని అనుకున్నావా? చిత్తు పేరుస్తున్నాను. చిత్తు సంథింగ్. చిత్తు పేరుస్తున్నావా? ఇప్పుడు మా స్నేహ చెప్తుందా? ఇప్పుడు చూడండి అసలు అదిరిపోతుంది. ఇప్పుడు అనుష్క గారిని రీప్లేస్ చేసి టాలీవుడ్ లో మా పాపని పెట్టకపోతే నా పేరు మార్చుకుంటా, గోకరాణి అని. రెడీయా? ఏం చేస్తున్నావు తల్లి? ఇంకా ఎన్ని రోజులు ఈ పుల్లలు ఏరుకుంటావు? నేను చెప్పేది విను, ఇక్కడ నుంచి నేను పంపించేస్తాను, వెళ్ళిపో. దా తల్లి. పుల్లలు ఏరుకోవడానికి ఏమి పిచ్చిదా అని అనుకుంటున్నానా? చిట్టు పేరుస్తున్నా. నేను ఇప్పుడు నేనే కదా పేరు మార్చుకుంటా అనింది. సారీ, నా పేరు గోకరాని కాదు, నా పేరు శ్రీముఖి. అదన్నమాట. ఇప్పుడు అట్లీస్ట్ గేమ్ అన్న బాగా ఆడదాం, డైలాగ్ మంచిగా చెప్పకపోయినా. సరేనా? ఈ కాంబినేషన్ రెడీ ఉంది, చూద్దామా? 3, 2, 1 ఓపెన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కరెక్ట్ ఆన్సర్సా? పక్కనా? ఒకసారి చెప్పు. అన్ని కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, అందులో అన్ని డాక్టర్ కి సంబంధించి ఉన్నాయి. ఆసుపత్రిలో అంబులెన్స్ ఉండడం కరెక్ట్. ఓకే, స్ట్రెచ్చర్ కి ఏం పెట్టావు? స్ట్రెచ్చర్ కి పేషెంట్ పెట్టావు. సో స్ట్రెచ్చర్ మీద పేషెంట్ ఉంటారు కాబట్టి అది కూడా కరెక్ట్ కాంబినేషన్. డాక్టర్ కి ఏం పెట్టావు? ట్రీట్మెంట్ ఇస్తాడు, అది కూడా కరెక్టే. సో దూది ప్రథమ చికిత్స అంటే మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో దూది ఉంటుంది కాబట్టి అది కూడా కరెక్టే. ఆపరేషన్ దుర్యోధన అనే సినిమా ఉంది కాబట్టి అది కూడా కరెక్టే. సో 3 గ్రాముల బంగారం మా అనుష్కకి. పక్కకు వస్తే భయం అవుతుంది నాకు, ఎక్కడ మళ్ళీ జారి పడతానో లేకపోతే ఎక్కడ కొరికేస్తావో నన్ను. కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. 3, 2, 1 ఓపెన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నదనా చిట్టి నడుమున్నదనా
పర్ఫెక్ట్ గా కాంబినేషన్స్ పెట్టేసినట్టు నాకెందుకో అనిపిస్తుంది, కానీ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి ఆ కాంబినేషన్స్ ఏంటి అని. యాక్చువల్లీ పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్, ఓకే కరెక్ట్. అండ్ పాపికొండలు రాజమండ్రి. ఓకే రాంగ్. గోదావరి. గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి. సీతారాములు శివాజీ గణేష్. ఇదేంటి కిందది ఫోర్త్ ఏంటి చదువు? పాఠశాల. పర్ణశాల. 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 Pernashal, okay. So Pernashal and Sitaramuli that you put is the right combination? Do you think? Yeah? You don't know? No. And like the Shivaji and the Ganesh is the right combination? అనుకుంటున్నా. Do you think so? That's the right combination. So పాపికొండలు బేసిక్ గా గోదావరి, అది కరెక్ట్ కాంబినేషన్. అండ్ తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి ఉంటుంది కాబట్టి అది రైట్ కాంబినేషన్. అండ్ పర్ణశాల అండ్ సీతారాములు ఇస్ ద రైట్ కాంబినేషన్. అండ్ యు సీ, సో 3 కరెక్ట్ గా పెట్టావు అండ్ 2 రాంగ్ గా పెట్టావు కాబట్టి నీకు 1 గ్రామ్ బంగారం అండ్ 2 గ్రాముల బంగారం మాకు. ఒకటి ఓకే. సో పర్ఫెక్ట్. రౌండ్ నెంబర్ 2 ఇంతతో పూర్తయిపోయింది. అండ్ రౌండ్ నెంబర్ 2 పూర్తయిపోయిన తర్వాత ఎవరెవరి దగ్గర ఎంతెంత బంగారం ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే గర్ల్స్, సో ద నెక్స్ట్ రౌండ్ ఇస్ రెడీ. మీరందరూ రెడీగా ఉన్నారా? సో రౌండ్ నెంబర్ 3 లోకి ఎంటర్ అయిపోదాం. రౌండ్ నెంబర్ 3 చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, సో స్నేహ రౌండ్ నెంబర్ 3 స్టార్ట్ చేసే ముందుగా నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి పాప. చెప్తావా? నీ ఇష్టం, ఎనీ పవర్ఫుల్ డైలాగ్. రెడీ? అమ్మాయిలకి అబ్బాయిలు చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. అవునా? ఎస్. నిజంగానా? నిజంగా. ఇప్పుడు ఇదే ఏడుస్తున్నట్టు చెప్పు. అమ్మాయిలకి అబ్బాయిలు చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. అవునా? ఇప్పుడు ఇదే కోపంగా చెప్పు. అమ్మాయిలకి అబ్బాయిలు చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. అబ్బా, ఇప్పుడే ఇదే బాగా నవ్వుకుంటే అసలు నవ్వు ఆగట్లేదు. అట్లా చెప్పు. అమ్మాయిలకి అబ్బాయిలు చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. బాబా నవరసాలు గలగల పలుకుతున్నాయి కాబట్టి అతి త్వరలో మన జీ తెలుగులో ఏదన్నా సీరియల్లో నువ్వు కనిపించాలి. పిక్చర్స్ రెడీగా ఉన్నాయి. సో 4 గ్రాముల బంగారం 10 పిక్చర్స్ వస్తాయి 30 సెకండ్స్ లో. నువ్వు కరెక్ట్ గా చెప్తే ఎన్ని గ్రాముల బంగారం నీ సొంతం అవుతుందో చూద్దాం. రెడీ? సో పిక్చర్స్ ప్లీజ్. Side please. బనానా. రైట్. Boys here. ఈషా చావ్లా. సంగీ టెంపుల్. నాని. రైట్. సైకిల్, చిన్న సైకిల్. పిజియన్. ఓర్ నాయనో, నీకు తెలియదా ఇవన్నీ? వామ్మో, 3 చెప్పావు. చిన్న సైకిల్, బనానా. చిన్న సైకిల్, బనానా, నాని. మిగతా అన్ని చూపించిందా ఒకసారి చెప్తాను నేను, చూడు. చంద్రమోహన్ గారు, కీర్తి సురేష్, బిర్లా మందిర్, పూజా హెగ్డే, పెంగ్విన్, రాజశేఖర్ గారు, ప్రియాంక చోప్రా. వామ్మో, 3 మాత్రమే చెప్పావు. అంటే ఎన్ని గ్రాముల బంగారం? 1 గ్రామ్. 1 గ్రామ్ నీకు, 3 గ్రాములు మాకు. దా. అదనమాట. అనుష్క చూసినావా ఏం చేసిందో? చూసా. 10లకెళ్ళి 3 చెప్పింది. నువ్వు ఇప్పుడు డైలాగ్ చెప్పేదన్నా, మంచి పవర్ఫుల్ డైలాగ్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. కట్ రాంగ్, తప్పు చెప్పినావు. అది సీరియస్ గా చెప్పాలి. భైరవ అసలు ముఖంలో నవ్వు ఉండదు, నవ్వు తీసే. రెడీ? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. రే, వాళ్ళని చూస్తేనే సగం చచ్చిపోతావురా. లెక్క తక్కువైనా సరిపోదు, పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో. కుదామే. ఏం చెప్పాలి? నాకు కూడా తెలియదు ఏం చెప్పాలి. సరే, సూపర్ గా చెప్పావు డైలాగ్. మరి నీకు పిక్చర్స్ రెడీగా ఉన్నాయి, చూద్దామా? పిక్చర్స్ ప్లీజ్. గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. రైట్. స్నేహ. రైట్.
పియానో రైట్. వేణుమాధవ్ రైట్. గొరెలా హిప్పోపోటమస్ 4 రైట్ గా చెప్పావు, మిగతా 6 రాంగ్. ఏం చెప్పలేదో చూపిస్తాను నీకు. పిక్చర్స్ ప్లీజ్. నవీన్ చంద్ర, మైసూర్ ప్యాలెస్, కమలిని ముఖర్జీ, హర్భజన్ సింగ్, రైనోసరస్, చాన్వి. 4 మాత్రమే కరెక్ట్ చెప్పావు, 6 తప్పు చెప్పావు. అంటే నీకు కూడా 1 గ్రామ్ బంగారం నీకు, 3 గ్రాములు మాకు. ఇప్పుడు మా శ్రావణి ఎందుకో చెప్తుందని నాకు అనిపిస్తుంది. బట్ అంతకన్నా ముందు డైలాగ్. మొక్కే కదా అని పీకేస్తే ఈ తక్కువ వస్తా. ఇంకో డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. ఆహా, ఇంకోటి. చూడప్ప సిద్ధప్ప, పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. వామ్మో, ఇదేం డైలాగ్ నాన్న? పవన్ కళ్యాణ్ గారు వేరే చెప్పారే. క్రియేటివిటీ. ఓ, ఈ పిక్చర్స్ రెడీగా ఉన్నాయి. సో లెట్స్ సీ పిక్చర్స్ ప్లీజ్. యా. ఐ ప్యారిస్. ఐఫిల్ టవర్. రైట్. టైగర్. రైట్. లెమన్. లెమన్ ఆరెంజ్. తెలీదు. ఇట్స్ a musical instrument. Wow. Some man. బాగుంది. Some man, some animal, some musical instrument. ఓకే, ఐఫిల్ టవర్, లెమన్ అండ్ టైగర్ చెప్పావు కాబట్టి 3 రైట్ చెప్పావు. 7 చెప్పలేకపోయావు. 7 ఏంటో చూద్దాం. సిల్క్ స్మిత, శరత్ బాబు గారు, ఇషా, శిఖర్ ధవన్, మమతా మోహన్ దాస్, ట్రంపెట్, నాజర్ గారు. సో నీకు కూడా 1 గ్రామ్ బంగారం డార్లింగ్, మిగతా 3 గ్రాములు మాకు. సారీ. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర అదనమాట. ఫైనల్లీ ఈ రౌండ్ ని ఎవరు సరిగ్గా ఆడలేకపోయారు. అందరికీ 1 గ్రామ్ బంగారం మాత్రమే వచ్చింది. కానీ ఇంకొక గ్రామ్ బంగారం ఉంది. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ బంగారం ఇప్పుడన్నా మీరు గెలుచుకోవాలనంటే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ లో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకే ఆ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. ఓకే, సో మీ టాస్క్ ఏంటంటే, నా దగ్గర హెడ్ ఫోన్స్ రెడీగా ఉన్నాయి, దంచరాత్స్ ఆడాలన్నమాట. సో ముందుగా స్నేహ, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నీ చెవిలో ఒక సినిమా పేరు కానీ ఒక డైలాగ్ కానీ నేను చెప్తాను. దాన్ని నువ్వు మా అనుష్క పాపకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క టర్న్ వస్తుంది. సో ఈ దంచరాత్స్లో ఎవరైతే తక్కువ టైంలో వేరే వాళ్ళకి సినిమా పేరు కానీ అది కానీ చెప్పేయగలుగుతారో వాళ్ళకి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ బంగారం. దా. అనగా అనగనగా అమ్మాయిందిరా, గులా గులా జామ్, హులా హులా స్టెప్, గులా గులా జామ్, హులా హులా జామ్, గులా గులా జామ్, హులా హులా పర్ఫెక్ట్, గులా గులా జామ్, హులా హులా జామ్, గులా 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 కూలా కూలా జామ్, గులా గులా జామ్, గులా గులా జామ్, గులా గులా జామ్. పర్ఫెక్ట్. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎంత టైంలో చెప్పావో మేము నోట్ చేసుకున్నాము. దా. నువ్వు నాలాగే ఉంటావని అన్నావు కదా ఇందాక. వస్తే దయ్యం ఏంటే, ఎందుకలా గుడ్ల గుబ్బలాగా చూస్తున్నాను? కింద వాడేస్తావా? నేను కూడా కింద వాడేకపోతే చూడు ఎపిసోడ్ ఏంటి వినబడట్లేదు అనమాట. అమ్మయ్య. ఇప్పుడు నేను నీకు ఇస్తున్న వర్డ్ నువ్వు తనకి బయటికి చెప్పాల్సిన వర్డ్ ఏంటంటే పెద్దాపురం క్యాలీఫ్లవర్. పెద్దాపురం కాలీఫ్లవర్. పద్మ. పెద్దాపురం కాలీఫ్లవర్. పెద్దాపురం కాలీఫ్లవర్. పురం కాలీఫ్లవర్. పెద్దాపురం కాలీఫ్లవర్. ఒక్కొక్కటి చెప్పు మెల్లిగా. పెద్దాపురం. పురం. పెద్దాపురం. పెద్దపురం. కాలీఫ్లవర్.
క్యాలీఫ్లవర్. వావ్ పర్ఫెక్ట్. కంపారిటివ్లీ తక్కువ టైంలో చెప్పించేసావు. సూపర్, వెరీ గుడ్. మరి ఆ పాప ఈ పాపకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దాం. దా కమాన్ స్నేహ, ఇప్పుడు నువ్వు అతి తక్కువ టైంలో తను చెప్పేలాగా చేసేస్తే నీకు 1 గ్రామ్ గోల్డ్ వచ్చేస్తుంది. ఓకే, హాయ్ పాప. సుశీల, నీతోనే మాట్లాడుతున్నాం. ఏంటి వినిపిస్తుందా లేదా? ఏంది సోడా బుడ్డిదానా? ఏంది హాయ్ అంటావే? వినిపించట్లేదు. అబ్బా, ఇట్లా పెట్టుకొని ఎంతమంది తిట్టచ్చు కదా. నేను ఇంతకుముందు బాగా తిట్టినా. నీకు ఇచ్చే వర్డ్ ఏంటంటే ఇత్తడి మూకుడులో మెత్తని పకోడీ. ఇత్తడి మూకుడులో ఇచ్చలి. ఇత్తడి ఇత్తడి. ఇత్తడి మూకుడులో ముక్కుడులో. ముక్కుడు. ఇత్తడి ముక్కుడులో. ముక్కులో కాదు, ముక్కులో బాగుండదు. ఇత్తడి ముక్కుడు. మూకుడులో. మూకుడులో మెత్తని పకోడీ. ఇత్తడి. ఇత్తడి మూకుడులో. ముక్కుల్లో. దా 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 దా. మూకుడులో. ఇత్తడి ముగ్గుల్లో. మూకుడులో. మూదు. కు కు. గు. కా కా. కావ్ కావ్ కావ్. ఒకసారి రిపీట్ చే. ఇత్తడి మూకుడులో. ఇత్తడి ముగ్గుల్లో. మూకుడులో. ఇత్తడి ముగ్గురులో. మూకుడు. మూగులు. మూకు. ఇత్తడి మూకు. దు దా దా దా. ఇత్తడి మూకుదా. ఇత్తడి మూకుదా. నాకుదా. మూకులు. మూకుడు. మెత్తని. మా మా. ముక్కుదా. दारे दमर को क्या बोलते? क्या बोलते हैं? मुकुदा. क्या बोलते हैं? ఇత్తడి. ఇత్తడి మూకుడిలో. ముగ్గురిలో. ఇత్తడి మూకుడిలో. ఇత్తడి మొక్కడిలో. మెత్తని పకోడీ. మెత్తని పకోడీ. అలాగా చెప్పాలి. ओ क्या बोलते रे उसको? मेरे को समझ में नहीं आ रहा. वो उसको क्या बोलते? उसके मम्मी बोलते, डैडी बोलते. वो क्या रे? సో సూపర్ డూపర్ గా చెప్పింది. నేను చెప్పినప్పుడు నువ్వు చెప్పలేకపోయావు. విచ్ మీన్స్ ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లోని 1 గ్రామ్ బంగారం మా అనుష్కకి. 1 గ్రామ్ గోల్డ్ ఫ్రమ్ ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ goes to you. Thank you. So congratulations. Thank you. Okay, so girls, రౌండ్ నెంబర్ 4 రాజుగారి గది. అసలు రాజుగారి గది ఎవరు ఆడతారో తెలుసుకోవాలంటే ముందుగా ఎవరెవరి దగ్గర ఎంత బంగారం ఉంది, మా డ్రాప్ బాక్స్ లో ఎంత బంగారం ఉంది అనేది తెలుసుకోవాలి. సో ముందుగా ఎవరెవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. ఈ రోజు మా దేవసేన, మా బాబలి 1 దేవసేన అనుష్క ఆడబోతుంది రాజుగారి గది. కంగ్రాచులేషన్. అండ్ ఓవరాల్ గా మీరు ముగ్గురు కలిసి డ్రాప్ బాక్స్ లో వదిలేసిన బంగారం టోటల్ గా ఎంత అంటే 19 గ్రామ్స్. 19 గ్రామ్స్ అని అంటే 19 ప్లస్ నీ 4 కలిపితే 20, 21, 22, 23 గ్రామ్స్ ఆఫ్ బంగారం ఈ రోజు నువ్వు గెలుచుకుంటావో లేదో తెలియాలనంటే ముందుగా నేను రాజుగారి గది లోపలికి వెళ్ళి ఆ బాక్స్ ని లోపల పెట్టేసి రావాలి. ఓకేనా? ఓకే, సో నేను లోపలికి వెళ్ళిపోయి ఆ 19 గ్రాముల బంగారాన్ని పెట్టేస్తాను. బట్ అంతకన్నా ముందు లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఒకటే ఛాన్స్ లో చెప్తే ఆ 19 గ్రాములు నీకు, లేకపోతే దానిలోంచి సగం 9.5 గ్రామ్స్ నీకు వస్తుంది. సో 19 గ్రాముల లేకపోతే 9 గ్రాముల ఏంటి అనేది చూద్దాం. నేను వెళ్ళిపోతున్నాను. టాటా బాబాయ్ అనుష్క. ఓకే, సో రాజుగారి గది నెంబర్ 1, 2, 3లో ఒక నంబర్ గదిలో నేను వెళ్ళి ఆ 19 గ్రాములు డ్రాప్ బాక్స్ ని పెట్టేసి వచ్చాను. సో ఒక ఛాన్స్ 19, రెండో ఛాన్స్ 9.5, నీ దగ్గర ఉన్నాయి 4. సో ఎంత గెలుచుకొని వెళ్తావు తెలుసుకోవాలంటే నీకు కొంచెం టైం ఇవ్వాలి ఆలోచించుకోవడానికి. వీలైనంత టైం తీసుకొని ఒక ప్రాపర్ డోర్ నంబర్ చెప్పేసి. ఓకే ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ గదిలో ఉంది? రూమ్ నెంబర్ 1. గది నెంబర్ 1లో ఉందా? ష్యూరా?
19 గ్రాములు నువ్వు తీసుకొని వెళ్తే మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉంటారు. నువ్వు చెప్పు స్నేహ. డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 1. శ్రావణి 2 I guess. 2 అన్నావు అనుకున్నావు. నీ లక్కీ నెంబర్ 1 3. మరి 1 ఎందుకు చెప్తున్నావు? ఏమో 1లో పెట్టానని నీకు అనిపిస్తుంది. షూరా? 1 లాస్ట్ టైం అడుగుతున్నాను. ఇంకా నువ్వు చెప్పిన తర్వాత ఫ్రీజ్ చేసేస్తాను. ఫ్రీజ్ చేసేసిన తర్వాత ఇంకా దాని తర్వాత నువ్వు ఏం చేయలేవు. ఓకే 1 పక్కా 1. ఓకే 1ని ఫ్రీజ్ చేయమని ఫైనల్ కాల్ గా మా అనుష్క చెప్పింది. సో ఫ్రీజ్ చేసేస్తున్నాను. సో ప్లీజ్ ఫ్రీజ్ రాజు గారి గది నంబర్ 1. కొంచెం కూతగనం అంటే ఇదే. ఇంతే ఉంది అప్పటి నుంచి సూపర్ డూపర్ గా పర్ఫామ్ చేసుకుంటూ 19 గ్రాములు ప్లస్ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 టోటల్ గా 23 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఫర్ ది 1. పర్ఫెక్ట్ పాపా. సూపర్ డూపర్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీయా? సూపర్ ప్రోగ్రామ్. బంగారం కలిస్తే సూపర్ ప్రోగ్రామ్. లేకపోతే ఏముందిలే శ్రీముఖి, నిన్ను చూడడానికి వచ్చినాం, చూసాం అంతే. ఎక్కువ నేను చూడడానికి కూడా వచ్చాను మెయిన్ గా. కానీ ఇంకా గోల్డ్ గెలవాలని ఉంటే గెలిచేస్తా. సో ఒకవేళ ఇప్పుడు మమ్మీ చూస్తుంది కదా టీవీ, ఏం చెప్తాలనుకుంటున్నావు? మమ్మీ బంగారం మొత్తం నీకే. అబ్బా సో స్వీట్. సో నైస్ డాటర్. ఎనీవేస్ ఈ ముగ్గురు మిమ్మల్ని సూపర్ డూపర్ గా ఎంటర్టైన్ చేశారని అనుకుంటూ రేపటి రోజు అసలు ఎవరు వస్తున్నారు, ఎంతెంత బంగారం గెలుచుకుంటారో తెలుసుకోవాలంటే మళ్ళీ మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ అంతకన్నా ముందు SMS రావు నంబర్ 3 క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దాం. అండ్ లక్కీ విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే లాస్ట్ లో వీకెండ్ లక్ష్మి క్వశ్చన్ అడిగేసారు కాబట్టి వీకెండ్ లక్ష్మికి సంబంధించిన క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. సో వీకెండ్ లక్ష్మిలు రెడీగా ఉండండి. మీ ఫోన్స్ పట్టుకొని మీ క్వశ్చన్ వచ్చేస్తుంది. అండ్ యువర్ క్వశ్చన్ ఇస్ డీజే దువ్వాడ జగన్నాథంలో అల్లు అర్జున్ సరసన నటించిన హీరోయిన్ ఎవరు? మీ ఆప్షన్స్: A రాకుల్ ప్రీత్ సింగ్, B శృతి హాసన్, అండ్ C పూజా హెగ్డే. ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆన్సర్స్ ని టైప్ చేసి 57575 కి SMS చేసేయండి. మీ ఆన్సర్ నేను మండే రోజు మార్నింగ్ చెప్పేస్తాను. ఎవరైతే ఆ వీకెండ్ లక్ష్మియో మమ్మల్ని వచ్చి ఈ సెట్ లో కలుసుకొని ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో లాస్ట్ లో శ్రీముఖి నోట బంగారు మాట. ఈ మధ్య బేసిక్ గా ప్లాస్టిక్ బియ్యం అంతా వచ్చుకుంటూ చాలా మార్కెట్ లో చాలా బాగా పొల్యూషన్ జరుగుతుంది. కాబట్టి అసలు ఒరిజినల్ బియ్యాన్ని ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తుపెట్టడానికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, గిన్నెలో ప్లాస్టిక్ బియ్యం కనుక ఒకవేళ బియ్యం ప్లాస్టిక్ బియ్యం కాదని తెలుసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్లో జస్ట్ బియ్యం అలా వేసి ఉంచితే ఒకవేళ అది గిన్నెకి అంటుకున్నా కానీ లేదా ఒకవేళ బ్యాడ్ స్మెల్ వస్తే అది మన బియ్యం కాదు ప్లాస్టిక్ బియ్యం అని అర్థం. సో దయచేసి ఎవరు మోసపోకుండా కరెక్ట్ బియ్యాన్ని మాత్రమే చూస్ చేసుకోండి అండ్ హెల్తీగా ఉండండి. ఓకేనా? సో మరి రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రతిరోజు మీ జీ తెలుగులో కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను పార్ట్ బై విజయలక్ష్మి డైరీ వెంపగొళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్. నేను మా అనుష్క స్నేహ శ్రావణి సేయింగ్ బై బై ఫర్ టుడే.